హలో ఫ్రెండ్స్. మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. క్వశ్చన్ ఏంటంటే, టు హూమ్ డిడ్ రామ డొనేట్ అ లార్జ్ ఫ్లాక్ ఆఫ్ కౌస్ బిఫోర్ లీవింగ్ అయోధ్య ఫర్ హిస్ ఎక్సైల్? శ్రీరాములు వారు అయోధ్యను వీడి వనవాసానికి వెళ్ళే ముందు ఎవరికి గొప్ప గోదానం చేశారు అని చెప్పి ప్రశ్న అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి త్రిజట, అయోముకి, శూర్పణఖ, సరమ. సమాధానం త్రిజట. మనం శ్రీమద్ రామాయణంలో పరిశీలిస్తే ఆ సమయంలో అయోధ్యలో త్రిజటుడు అనే బ్రాహ్మణుడు ఉండేవారు. ఆయనకు భార్య బిడ్డలు ఉన్నారు. కానీ కడు పేదవాడు. అడవులలో కందమూలాలు తవ్వుకొని జీవిస్తూ ఉండేవాడు. రాముడు దానములు చేస్తున్నాడని విని అతని భార్య అతనితో ఇలా అంది: రాముడు దానములు విరివిగా చేస్తున్నాడట, మీరు కూడా వెళ్ళి ఏమైనా అడగండి అని త్రిజటుణ్ణి రాముని వద్దకు పంపింది. త్రిజటుడు రాముని వద్దకు వెళ్ళారు. తన పరిస్థితి గురించి చెప్పి ఏమైనా దానం చేయమని అడిగారు. అప్పుడు రాముడు అతనితో ఇలా అన్నారు: నేను ఇప్పటిదాకా గోదానం చేయలేదు. నువ్వు నీ చేతిలో ఉన్న గుణపమును ఎంత దూరము విసరగలవో అంత దూరం పట్టే గోవులను నీకు ఇస్తాను అని అన్నారు. దానికి ఆ బ్రాహ్మణుడు తన చేతిలో ఉన్న చిన్న గుణపమును బలంగా విసిరారు. అది సరయూ నది తీరంలో వెళ్ళి పడింది. రాముడు అంత మేర పట్టే ఆవులను త్రిజటునికి దానంగా ఇచ్చారు. ఓ బ్రాహ్మణోత్తమ, ఏదో పరిహాసమునకు మిమ్మల్ని గుణపము విసరమన్నాను. నా అజ్ఞానానికి మన్నించండి. మీకు ఇంకా ఏమి కావాలో కోరుకోండి. నేను నా ధనమును అంతా బ్రాహ్మణులకు దానం ఇస్తున్నాను. ఇంత అని నియమం లేదు. మీ ఇష్టం వచ్చినంత కోరుకోండి అని అన్నాడు రాముడు. రామా, నాకు ఇవి చాలు, ఇంక ఏమీ అక్కర్లేదు అని రాముణ్ణి ఆశీర్వదించారు త్రిజట. తర్వాత రాముడు తన వద్ద ఉన్న ఇంకా మిగిలిన ధనము అంతా దానంగా ఇచ్చారు. ఆ సమయంలో రాముని చేతి మీదుగా దానం తీసుకొని వారు అయోధ్యలో లేరు అంటే అతిశయోక్తి లేదు. ఈ వృత్తాంతం మనకి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 32వ సర్గలో ఉంటుంది. మూలం శ్రీమద్ రామాయణం, సరళమైన తెలుగులో మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. మనం శ్రీమద్ వాల్మీకి రామాయణంలో పరిశీలిస్తే త్రిజటుణ్ణి శ్రీరాములు వారు దండముని విసిరివేయమంటారు. ఆ దండము ఎంత దూరం వెళ్తే అంతవరకు పట్టే ఆవులను దానంగా ఇస్తానని చెప్తారు. ఈ వృత్తాంతం మనకి శ్రీమద్ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 32వ సర్గలో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.